ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది. దశాబ్దాలుగా అనుభవిస్తున్న అధికారం, పోలీసులు, అల్లరి మూకలు ఇవన్నీ ఏకమై దాడి చేస్తే ఎవరైనా పారిపోతారు, భయపడి బెదిరిపోతారు. కానీ ఆయన తిరగబడ్డారు, తొడకొట్టి నిలబడ్డారు. ఎందుకంటే ఆయన మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. लेकिन साउंड बहुत बड़ा. మార్పు ఆయన నినాదం, పోరాటం ఆయన విధానం, బడుగు బలహీన వర్గాలే ఆయన బలం, గళం. పుంగనూరు నియోజకవర్గంలో గూండాయిజాన్ని ఒంటి చేత్తో ఎదుర్కొంటున్న ఒకే ఒక్కడాయన. ఆ డేరింగ్ డైనమైట్ పేరే బోడే రామచంద్ర యాదవ్ అలియాస్ ఆర్సీవై. రామచంద్ర యాదవ్ది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం దాసార్లపల్లిలో జన్మించారు ఆయన. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం, నెల్లూరులో పాలిటెక్నిక్, చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా పొందారు. పేదింట పుట్టిన ఉన్నతంగా ఆలోచించే అలవాటున్న రామచంద్ర యాదవ్ తనకున్న మార్కెటింగ్ నైపుణ్యమే పెట్టుబడిగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. మార్కెటింగ్, నెట్వర్క్, సాఫ్ట్వేర్, ఆరోగ్య రంగాల్లో తనదైన ముద్ర వేసి ఉన్నత స్థానానికి ఎదిగారు. రామచంద్ర యాదవ్ది బతుకు బతికించు అనే సిద్ధాంతం. అందుకే తను సంపాదించిన డబ్బుతో జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు. 2016 నుంచే పుంగనూరులో సామాజిక సేవా యజ్ఞం ప్రారంభించారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, పుస్తకాలు, దుస్తుల పంపిణీతో ఎంతో మందికి చదువులకు చేయూతనిచ్చారు. తన వ్యాపార భాగస్వాముల సహకారంతో మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు. పేద రోగులకు అవసరమైన చికిత్సలు, మందులు ఉచితంగా అందజేశారు. నేటికి సేవ కొనసాగిస్తూనే ఉన్నారు. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా. రాజకీయంగా రాకముందు నుండి కూడా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. విద్యకు సంబంధించిన సపోర్ట్ చేయడం కానీ, పార్టీ ఆవిర్భవించిన నెల రోజుల్లోపే 550 కంపెనీలను ఆహ్వానించి మంగళగిరి రిసార్ట్స్ లో ఒక పెద్ద జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. సుమారు 80,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఆ కార్యక్రమానికి అటెండ్ అయితే 32,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని కూడా మేము చేయేశామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. సేవా కార్యక్రమాలతో పుంగనూరు ప్రజలకు చేరువైన రామచంద్ర యాదవ్ 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. జనసేన నుంచి పోటీ చేశారు. మొదటి అడుగులోనే పుంగనూరును గుప్పిట పట్టిన అరాచక శక్తిని ఢీకొట్టారు. ఆ ఎన్నికల్లో ఆర్సీవై ఓడినా పుంగనూరుకు మొనగాడొచ్చాడనే విషయం జనాలకు తెలిసింది. ఆ నమ్మకానికి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ అందిస్తూ ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసే పోరాట యోధుడయ్యారు ఆర్సీవై. దశాబ్దాలుగా సాగుతోన్న దుర్మార్గాలకు తన ప్రాణాలే అడ్డేసి పోరాడారు. అధికార బలాన్నంతా ప్రయోగించినా అదరలేదు, బెదరలేదు.
పుంగనూరులో చెడు కోసం ఆధిపత్య ముఠ 2 అడుగులు వేస్తే మంచి కోసం రామచంద్ర యాదవ్ 100 అడుగులు ముందుకేశారు. ఆర్సీవై జాబ్ మేళా ఏర్పాటు చేస్తే అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు. 2022 డిసెంబర్లో రైతు భేరీకి వెళ్లకుండా రామచంద్ర యాదవ్ ను గృహ నిర్బంధం చేశారు. అయినా ఆర్సీవై వెనక్కి తగ్గలేదు. చివరకు రౌడీ ముఖలు ఆర్సీవైను దొంగ దెబ్బ తీసేందుకు ఇంటిపై దాడి చేశారు. భయం నా బయోడేటాలోనే లేదంటూ పోరుబాటలో టాప్ గేర్ వేశారు ఆర్సీవై. రైతుల కోసం కాకుండా నాటి పాలకులు జేబులు నింపుకునేందుకు చేపట్టిన ఆవులపల్లె, నేతిగుట్టపల్లె జలాశయాల్లో లొసుగుల్ని బయటపెట్టారు. అసలు పర్యావరణ అనుమతులే లేకుండా భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా సాగిస్తున్న దందాలను గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లారు. అలా నియోజకవర్గంలో గూండాయిజానికి గుండె చూపిన ధీశాలి రామచంద్ర యాదవ్. అందుకే కేంద్రం ఆర్సీవైకి Y+ కేటగిరీ భద్రతనిచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇసుక కావచ్చు, అదేవిధంగా మైనింగ్ పేరు చెప్పి కావచ్చు, భూముల విషయంలో కావచ్చు, ఎర్రచందనం పేరు చెప్పి కావచ్చు, ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు ఎదుర్కొన్న ప్రతిపక్ష నేతల్లో నేను 3వ స్థానంలో ఉన్నాను. నా ఇంటి మీద సుమారు 700-800 మంది మారణాయుధాలతో వచ్చి 2-3 గంటలు దాడి చేసినా కానీ ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఆనాటి నుండి కూడా 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా పోరాటం చేయడం జరిగింది. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల భాగస్వామ్యం పెరగాలనే భావన ఆర్సీవైలో నాటుకుపోయింది. ఆ ఆలోచన నుంచి పురుడు పోసుకున్నదే భారత చైతన్య యువజన పార్టీ. 2023 జూలై 23న నాగార్జున వర్సిటీ వద్ద బడుగుల బావుట ఎగరవేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ వంటి ప్రముఖుల సమక్షంలో పార్టీ విధి విధానాలు సగర్వంగా ప్రకటించారు. ఆ విధానాలతోనే 2024 ఎన్నికల రణక్షేత్రంలో తలపడ్డారు. ప్రత్యామ్నాయ వేదికకు పునాది వేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కుటుంబాలు, ఆ కోటరీ మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఈ రాష్ట్రంలో వెనకబడిన తరగతుల కోసము సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలనే ఉద్దేశంతోనే భారత చైతన్య యోజన పార్టీ అనే పార్టీని ఆవిర్భావం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు తక్కువ సమయం ఉండడం వల్ల, పార్టీ నిర్మాణం పూర్తిగా చేయకపోవడం వల్ల పూర్తిగా విజయం సాధించలేకపోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో రాజకీయ మార్పు కోసము, వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసము, యువత మంచి కోసము, పారిశ్రామిక అభివృద్ధి కోసము ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పోరుబాట వీడలేదు రామచంద్ర యాదవ్. వైసీపీ హయాంలో భ్రష్టు పట్టిన టీటీడీని ప్రక్షాళన చెయ్యాలని పాదయాత్ర చేశారు. మఠాధిపతులు, స్వామీజీలు కూడా పాదయాత్రకు సంఘీభావం తెలపడం ఆర్సీవై చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎత్తిన జెండా దించేది లేదన్నది ఆయన అభిమతం. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పక్కా క్లారిటీతో ఉన్నారు ఆర్సీవై. ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా నేను వ్యక్తిగతంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్సీవై టీం పేరుతో అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడా రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక టీమును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర వ్యాప్త పర్యటన కూడా ప్లాన్ చేస్తున్నాము. ఒక పక్క పార్టీ నిర్మాణం చేపడుతూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయడం విషయంలో కావచ్చు, పూర్తి స్పష్టతతో రాబోయే రోజుల్లో పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. సామాజిక సేవలో ఆర్సీవై తగ్గేదేలే. పుంగనూరు అరాచక శక్తుల పీచమనచడంలో అస్సలు తగ్గేదేలే. ఎందుకంటే ఆయన ఆలోచనలో మంచి ఉంది, ఆచరణలో చిత్తశుద్ధి ఉంది. ఆల్ ది బెస్ట్ రామచంద్ర యాదవ్ గారు.